నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఏమంటే కొత్తగా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ సార్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్కడ నుంచి అపాయింట్ అయ్యారు. సార్ 8వ తేదీ ఛార్జ్ తీసుకున్నారు. అందుకని ఒక్కసారి మీడియా మిత్రులందరితో పరిచయం చేసుకున్నామని మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం వచ్చింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. సార్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ రాజశేఖర్ సార్, ఆనరబుల్ వైస్ ఛాన్సలర్, to interact with the journalist. Thank you, sir. Yeah, respected press and media representatives and my registrar, my TRO, my director IQAC, Sharma garu. So, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మా యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను సరితా మేడం చెప్పినట్లుగా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అక్టోబర్ 8వ తారీఖు మన రాష్ట్ర గవర్నర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. నేను ఇక్కడికి 13వ తారీఖు వచ్చి ఆఫీసు ఎజ్యూమ్ చేశాను. బట్ 8వ తారీఖు నుంచి నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పటికీ 13వ తారీఖున వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే, ఈ యోగవేమన యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడింది. మీ అందరికీ తెలుసది. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో యోగవేమన యూనివర్సిటీ యొక్క ప్రస్థానం కానీ ప్రయాణం కానీ చూసినట్లయితే అత్యంత ప్రభావం చూపించింది ఉన్నత విద్య, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో ఈ యోగవేమన యూనివర్సిటీ అంటే దీంతో పాటుగా ప్రారంభించబడిన వేరే యూనివర్సిటీస్ అన్నిటిని మనం పోల్చినట్లయితే యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఈ రోజున మనం ర్యాంకింగ్ వైజ్ కూడా చూసినట్లయితే మనం మొదటి స్థానంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంటే, తర్వాత శ్రీ వెంకటేశ్వర అంటే స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు, తర్వాత నాగార్జున యూనివర్సిటీ, తర్వాత వాళ్ళు యోగవేమన యూనివర్సిటీ వైపు చూస్తున్నారు. సో యోగవేమన యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడిన యూనివర్సిటీస్ ఒక ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి. వాటితో పోల్చినప్పుడు మన యోగవేమన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 98 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం, బిల్డింగ్స్ కానీ, మా దగ్గర ఉన్న చాలా మంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ని విదేశాల్లో చేసి మా దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యారు. సో దానివల్ల కూడా ఏమైందంటే మాకు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు ఈ యూనివర్సిటీలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అండ్ పబ్లికేషన్స్ విషయానికి వస్తే కూడా ఈ యూనివర్సిటీ ఇటీవల నేను ఒక విజిట్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ NIRF గురించి వచ్చినప్పుడు చూస్తే కూడా దాదాపు ఒక 1500 స్కోపస్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్, అంటే ఈ స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్స్ అనేది ఒక ప్రమాణాలకు గీటురాయి లాంటి అట్లాంటి పేపర్లు ఈ యూనివర్సిటీలో దాదాపు ఒక 1500 పబ్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక 19 సంవత్సరాల వయసు ఉన్న ఒక యూనివర్సిటీ, ఇంతకంటే ఎక్కువ వయసు ఉన్న యూనివర్సిటీలు కూడా చాలా చోట్ల దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇట్లాంటి ఒక పబ్లికేషన్ ప్రొఫైల్ లేదు. కాబట్టి ఈ యూనివర్సిటీలో రీసెర్చ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కదా యూనివర్సిటీ ఇంకా దీనిని నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి నేను 4వ ప్రొఫెసర్ ఇక్కడ వైస్ ఛాన్సలర్గా రావటం. ఆ విధంగా కూడా గత 19 సంవత్సరాలుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక 2 టర్మ్స్ అర్జున రామచంద్రారెడ్డి గారు 6 సంవత్సరాలు చేశారు, అత్తిపల్లి రామచంద్రారెడ్డి గారు 3 సంవత్సరాలు చేశారు, మధ్యలో ప్రకాష్ బాబు గారు ఒక 1 రోజుల కోసం రావడం జరిగింది. ఆ విధంగా చూసినట్లయితే నేను 4వ వైస్ ఛాన్సలర్ని ఇక్కడ ఉండటం జరిగింది. సో ఈ విధంగా రావటం వల్ల మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్రెడీ ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే మా వైస్ ఛాన్సలర్, మా ప్రొఫెసర్స్ ఇక్కడ వీసీగా రావటం వల్ల కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆల్రెడీ ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మరికొన్ని ప్రాక్టీసెస్ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ రకరకాల కారణాలు, అంటే ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారు. సో ఈ 3 సంవత్సరాలలో
ఖచ్చితంగా ఇంకా దీనిని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా చేయటానికి ఏమైతే అవసరమో అంటే ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో మేమందరం కూడా రకరకాల వ్యూహాలు ప్లాన్ చేసుకున్నాం. 2006లో యూనివర్సిటీ మొదలైందంటే 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అనుకుంటే 2031లో దీని సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. ఇంకొక 6 సంవత్సరాల టైం ఉంది. ఈ 6 సంవత్సరాలకు మేము ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ 6 సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలి, 3 సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలి అనే ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు, తర్వాత స్వల్పకాలిక లక్ష్యాలు. ఈ 2 రకాలుగా మేము దీనిని అప్రోచ్ అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అని ఉంది. ఆ ఎన్ఐఆర్ఎఫ్ అనే దాంట్లో 2016వ సంవత్సరంలో మొదటి 100 యూనివర్సిటీల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సిటీల్లో మాకు స్థానం వచ్చింది. తర్వాత గత 2017 నుంచి 16 అంటే 17లో వచ్చింది. గత 8 సంవత్సరాలుగా మేము ఆ మొదటి 100లో లేము. ఇటీవల మీ అందరికీ తెలుసు స్టేట్ యూనివర్సిటీ కేటగిరీలో 51 నుంచి 100 మధ్యలో వచ్చాం. కానీ మా యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళొక్కసారి మేము ఆ మొదటి 100 ఎన్ఐఆర్ఎఫ్‌లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్‌లో కూడా మొదటి ఒక 10, 20 ఒక 10 గాని, 20 గాని స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో కూడా కనీసం 20 లోపు వచ్చినా గానీ ఇప్పుడు 51 నుంచి 100 మధ్యలో ఉన్నాం. దీనిని ఒక 1 నుంచి 20 లోపు వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాం. న్యాక్ కూడా మాకు రెండో సైకిల్ అక్రిడిటేషన్ జరిగినప్పుడు 3.13 స్కోర్‌తో మాకు ఏ గ్రేడ్ వచ్చింది. దీనికి ఏ కంటే పైన ఇంకా ఏ ప్లస్, ఏ డబుల్ ప్లస్ అని ఉంటాయి. సో ఆ దిశలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ యూనివర్సిటీలో పరిశోధన మీకు చెప్పినట్లు పరిశోధన చాలా ఉన్నత స్థాయిలో ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము. ఇటీవల పెయిడ్ అని చెప్పేసేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కి రావడం జరిగింది. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు 7 ఫోక్ యూనివర్సిటీస్ కోసం చాలా పెద్ద పోటీ జరిగింది. ఆ పోటీలో యోగవేమన యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అవ్వటం వల్ల దానికి ఒక 10 కోట్ల రూపాయలు రీసెర్చ్ గ్రాంట్‌గా రావటం జరిగింది. తర్వాత పీఎం ఉషా అంటే దాన్ని రూసా 3 అనొచ్చు. రూసా 1, రూసా 2, రూసా 3 కింద పీఎం ఉషా నుంచి కూడా ఒక 20 కోట్ల రూపాయలు మా యూనివర్సిటీకి గ్రాంట్స్ రావటం జరిగింది. ఇంకా ఈ మీ అందరికీ తెలుసు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యలో సంస్కరణల కోసం చాలా కృషి చేస్తుంది. అందులో భాగంగానే మాలాంటి జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులని ఈసీలుగా నియమించారు. మన యోగవేమన కాకుండా ఈవెన్ విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు. వాళ్ళు ఇది ఇటీవల కాలంలో రిక్రూట్మెంట్ చూసినట్లయితే వాళ్ళు జాతీయ సంస్థల్లో నుంచి పేరెన్నిక గల సంస్థల్లో నుంచి జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగుల్లో ముందున్న సంస్థలను తీసుకొస్తున్నారు. వారి ఉద్దేశం కూడా ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశ్వవిద్యాలయాలని మనం ఆ స్థాయికి తీసుకెళ్లటం కోసం మా అందరి మా సహాయ సహకారాలని వారు కోరటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నిటిని కూడా ఉన్నత విద్యలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనము దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య నాణ్యత ఎక్కువగా ఉంది, ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అనే దానిని మనం దేశవ్యాప్తంగా చెప్పటానికి మా వైస్ ఛాన్సలర్స్ అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ మాకు కొన్ని ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. అదేంటనంటే ప్లేస్‌మెంట్. సాధారణంగా ఈరోజు చూసినట్లయితే యూనివర్సిటీస్‌లో స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్స్ చూస్తున్నారు. ఏదైనా ఒక యూనివర్సిటీలో ప్రవేశం పొందాలని. మాకు ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి చాలా ఒత్తిడి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో ప్లేస్‌మెంట్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరం అంతా ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్లేస్‌మెంట్ కోసం చేస్తాం. పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి మా కాన్సంట్రేషన్ అంతా కూడా బోధనా పరిశోధన మీదనే ఎక్కువ ఉంటుంది. సో మేము కూడా ఆ దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లేస్‌మెంట్స్ పెంచడం అనేది ఎంప్లాయబిలిటీ పెంచడం అనేది ఒకటి. రెండవది మీ అందరికీ తెలుసు ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అది 2020లో మొదలైంది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలైంది. ఇటీవలే జూలై 29న 5 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. దీన్ని ఇంకా మేము ఎన్ఈపీ 2020ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయటం కోసం ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్ని కూడా మొదలుపెట్టాయి. దీన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లటం కోసం కూడా మేము ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మూడవది ఏంటనంటే పరిశ్రమలతో అనుసంధానం చేయటం. అంటే ఒక విద్యా సంస్థ అది 4 గోడల మధ్యలోనో 500 ఎకరాల్లోనే పనిచేయటం పరిశ్రమలతోని అదేవిధంగా ఇక్కడున్న సమాజంతోని కూడా సంబంధాలు ఏర్పరచుకొని సమాజంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావటం కోసం పరిశ్రమలలో కూడా వారి సమస్యలను మేము పరిష్కరించటం తద్వారా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ఒక టైప్ ఆఫ్ అనుసంధానం వీటిని ఏర్పరిచి
మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీస్లో ఎక్కువ ఇంటర్న్షిప్స్ తీసుకురావటము, ప్లేస్మెంట్స్ తీసుకురావటము, ప్లస్ మా దగ్గర పనిచేస్తున్న అధ్యాపకులు కూడా ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం వల్ల మాకు కన్సల్టెన్సీ అంటుంటాయి. దాని ద్వారా కొంత రెవెన్యూని అంటే ఇవాళ ఉన్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే విశ్వవిద్యాలయాలకు వనరులని మాకు మేముగా సమకూర్చుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే తనకు కావాల్సిన వనరుల్ని తను సంపాదించుకునే స్థాయికి ఎదగాలనేది ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీలు జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ చాలా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు అన్ని కూడా ప్రభుత్వ వనరుల మీద ఆధారపడుతుంది. సో ప్రభుత్వ వనరులు ఉంటాయి. బట్ ప్రభుత్వ వనరులు తోడుగా మనం ఇంకొన్ని వనరుల్ని మనము తయారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా యూనివర్సిటీలో మనం ఇంకా రీసెర్చ్ పరిశోధన కోసం వీటి కోసం కూడా ఇంకా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తర్వాత ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఒక కొత్త వస్తుంది. అంటే కొత్తదంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉంది. బట్ మన భారతదేశంలో అంటే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఒక ఎడ్యుకేషన్ యొక్క అవుట్కమ్స్ ఏంటో డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం సిలబస్ను తయారు చేయాలి. ఆ దిశలో కూడా మా యూనివర్సిటీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మార్కెట్కి ఏమవసరం, పిల్లలకి ఏమవసరం, వాటిని దృష్టిలో పెట్టుకొని సిలబస్ను కూడా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఈ ఎన్ఐఆర్ఎఫ్ అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో పర్సెప్షన్ ఉంటుంది. పర్సెప్షన్ అంటే వేరే వాళ్ళు మన యూనివర్సిటీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటనే దాని మీద కూడా కొంత సర్వే జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే దేశవ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రముఖ ఆచార్యులు ఉంటారో వారందరినీ కూడా మన యూనివర్సిటీకి ఏదో ఒక సందర్భంలో ఇక్కడికి తీసుకొని వచ్చి వారికి మన యూనివర్సిటీని పరిచయం చేయటం వల్ల వారు మన యూనివర్సిటీ గురించి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇక్కడ ఇది మన వరకే తెలుస్తుంది, కడప వరకే తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్ వరకే తెలుస్తుంది. దీన్ని మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలంటే మన చాలా కొలాబరేషన్స్ కూడా అవసరం. అంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటాం. ఆ ఎంఓయూలు తయారు చేయటం, ఆ ఎంఓయూలు తయారు చేసేసి అవకాశం ఉంటే మా అధ్యాపకులు ఆ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు వెళ్ళటం, అక్కడ అధ్యాపకులు మా దగ్గరికి రావటం, మా స్టూడెంట్స్ ఒక సెమిస్టర్ వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ చదువుకోవటం, అక్కడ పరిశోధన చేయటం, అది జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కూడా ఒక కొన్ని సంబంధాలు మేము పెట్టుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అల్యూమిని ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ కూడా మేము మళ్ళీ మా యూనివర్సిటీకి వెల్కమ్ చేస్తూ వారిని కూడా మా యూనివర్సిటీ ఎదుగుదలలో భాగస్థులు చేయాలనేది మా ఉద్దేశం. సమాజాన్ని, దాంతోపాటు పరిశ్రమలు, దాంతోపాటు అల్యూమిని. ఇంకొకటి ఏంటంటే ఎన్ఈపి 2020 ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ ఇంటర్ డిసిప్లినరీ గురించి చెప్తుంది. మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఫిజిక్స్ అంటే ఫిజిక్సే, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్. కానీ ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే ఎన్ఈపి 2020 రకరకాల సబ్జెక్టులను కలిపి అంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అంటే ఇప్పటివరకు ఏం జరుగుతుందంటే మనము యూనివర్సిటీస్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నాము, ఎగ్జామ్స్ పెడుతున్నాము, డిగ్రీలు ఇస్తున్నాం. కానీ చాలా సార్లు ఏం జరుగుతుందంటే వీళ్ళు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారవ్వట్లేదు అనేది మార్కెట్ యొక్క సమస్య. కానీ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సిలబస్ని డిజైన్ చేసుకొని పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆ దిశలో కొంత ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వెనకబడ్డాయి. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఎన్ఈపి 2020 కూడా ఏం చెప్తుందంటే మనము విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉద్యోగాలు పొందటం కోసం అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాలని. సో మేము నైపుణ్యాలు పెంచడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత మా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా జేఆర్ఎఫ్ లాంటివి తెచ్చుకొని వాళ్ళు ప్రముఖ విశ్వవిద్యాలయాలకు వాళ్ళు పిహెచ్డికి వెళ్ళినట్లయితే మన యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట దేశవ్యాప్తంగా ఉంటుంది. మన దగ్గర పిహెచ్డి చేసిన పిల్లలు వారి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా మన యూనివర్సిటీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే యోగవేమన యూనివర్సిటీ కడపలో మనము ఈ ఏదైతే రిఫార్మ్స్ చేస్తున్నామో ఈ రిఫార్మ్స్, ఈ సంస్కరణలు మనం చేసేవన్నీ కూడా వేరే యూనివర్సిటీ వాళ్ళు మనల్ని చూసి ఇన్ని సంస్కరణలు ఇక్కడ జరుగుతున్నాయా అని అనే విధంగా మనల్ని చూసి వేరే వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని మేము ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకుంది పోయిన సోమవారం, వారం రోజులు అయింది. బట్ నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వవిద్యాలయాలతో నేను చాలా కాలంగా నాక్ కోసము, ఎన్ఐఆర్ఎఫ్ కోసం కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది నాకు తెలుసు, విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలు.
సో బట్ మా యూనివర్సిటీకి ఉన్న ఒక పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే మా ఫ్యాకల్టీ. దాదాపు 98 మంది ఫ్యాకల్టీ ఉండటం అనేది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్. కాబట్టి దీనిని మేము ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా మనకున్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లాలు మనకి ఇన్ని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో యోగ వేమన యూనివర్సిటీని ఒక ప్రముఖమైన యూనివర్సిటీగా ఆల్రెడీ పేరుంది. బట్ దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ 3 సంవత్సరాలు నా టెన్యూర్ అయ్యేలోపు మనకు ఆంధ్రప్రదేశ్‌లో మనం పీజీ కోసం ఎంట్రన్స్ రాస్తారు పిల్లలు. ఆ ఎంట్రన్స్‌లో రాసిన టాపర్స్ అందరూ కూడా యోగ వేమన యూనివర్సిటీని మొదటి చాయిస్‌గా వాళ్ళు ఎంచుకోవాలి. దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రయత్నాల్లో మేము సఫలీకృతులు అవుతాం నమ్మకం మాకుంది. దానికి మీ సహాయ సహకారాలు కూడా అవసరం. ఎలా ఉంటదంటే మీ సహాయ సహకారాలు ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీ అనగానే ఏమవుతుందంటే ఇక్కడ జరిగిన ఒక చిన్న వార్తని కూడా చాలా పెద్దగా హైలైట్ చేస్తారు. అదే ఒక ప్రైవేటు విద్యా సంస్థలో ఏదైనా జరిగితే కనీసం ఆ విద్యా సంస్థ పేరు కూడా రాయరు. ప్రముఖ విద్యా సంస్థ అని చెప్పి. అంటే వాళ్ళకేమో అక్కడ నష్టం జరగదు. కానీ మాకేమవుతుంది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అనేటప్పటికి మేము మా అచీవ్‌మెంట్స్ అన్నేమో ఎక్కడో డిస్ట్రిక్ట్ పేజ్‌లో చిన్నగా వస్తాయి. ఏదైనా అలజడి జరిగిందంటే మాత్రం హెడ్‌లైన్ వస్తుంది. దానివల్ల పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓహో! ఆ యూనివర్సిటీలో గొడవలు అవుతుంటాయి అనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రెస్ కూడా ఏంటంటే పబ్లిక్‌లో ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రభుత్వ సంస్థల మీద, ప్రభుత్వ హాస్పిటల్స్ మీద, ప్రభుత్వ విద్యా సంస్థల మీద, ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులు నమ్మకం కోల్పోతున్నారు కొంత. పోయి వాళ్ళంతా ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. కానీ మరి మనము ప్రభుత్వ సంస్థలని పరిరక్షించాల్సిన బాధ్యత మాకెంత ఉందో ఒక ప్రెస్, మీడియాగా ఒక సమాజంలో భాగస్తులుగా మీకు కూడా ఉంది. అంటే లేకపోతే ఏమవుతుంది కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే డబ్బులున్న వాళ్ళంతా ప్రైవేట్ యూనివర్సిటీ చదువుకుంటారు. బట్ మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఉన్నత విద్య దూరం అయ్యే ప్రమాదం. ఎందుకు? వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళలేరు. మనం ఏం చెప్తున్నాం పబ్లిక్ యూనివర్సిటీలో నాణ్యత లేదని చెప్తున్నాం. ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఇక మా దగ్గర ఉన్న అధ్యాపకులు అందరం కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని వచ్చాం. కాబట్టి మా అందరికి కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి నా వి నా నా బృందంలో ఉన్న నా అధ్యాపకులు అందరూ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. ఏంటంటే మనము ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించాలి. కాబట్టి దానికి మీ నుంచి మాకు సహాయ సహకారాలు చాలా అవసరం. మీరు రాయండి. మేమేమి రాయొద్దని చెప్పట్లేదు. బట్ రాసే ముందు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మా రిజిస్ట్రార్ గారినో, మా పీఆర్ఓనో సంప్రదించి దాంట్లో నిజాలేంటో తెలుసుకోండి. ఇబ్బందులు ప్రతి దగ్గర ఉంటాయి. ప్రతి యూనివర్సిటీలో ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటాయి. ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కూడా ఉంటాయి. ఐఐఎస్‌సి బెంగుళూరులో కూడా ఉంటాయి. ఇది నంబర్ 1 యూనివర్సిటీ, నంబర్ 1 ఇన్‌స్టిట్యూషన్. బట్ ప్లస్ ఇక్కడ చేయాల్సిన రోల్ ఏంటంటే మా అచీవ్‌మెంట్స్‌ని కూడా మీరు ఈక్వల్‌గా పబ్లిసైజ్ చేయండి. ఇప్పుడు మాకు ఎన్ఐఆర్ఎఫ్‌లో మేము మొదటి 51-100 రేంజ్‌లో వచ్చాం స్టేట్ యూనివర్సిటీ. ఆ వార్తకు వచ్చినంత ప్రాధాన్యత ఇక్కడ జరిగిన ఒక యాజిటేషన్‌కి వచ్చిన ప్రాధాన్యత చూసినట్టే అది చిన్నదవుతుంది, పెద్దదవుతుంది. సాధ్యమైనంత వరకు పాజిటివ్‌గా యూనివర్సిటీని ప్రొజెక్ట్ చేస్తే మీ దృష్టికి ఏమన్నా వచ్చాయనుకోండి జరిగితే ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటే మా పీఆర్ఓ దృష్టికి తీసుకొచ్చేస్తే మా పీఆర్ఓ మాకు ప్రాబ్లీ చెప్తది. ఈ ఏరియాస్‌లో మనం ఇంప్రూవ్ అవ్వాలంటే మేము మీరిచ్చే సలహాలని ఒక ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుంటాం. మీ అందరూ సమాజంలో మీ యాంగిల్ వేరుంటుంది. ఒక ప్రాబ్లమ్ చూసే దృష్టి మీకు వేరుంటుంది. మేము చూసే దృష్టి వేరుంటుంది. మేము అనుకుంటాం మేమంతా బాగా చేస్తున్నాం. బట్ మీకు కొన్ని కనిపించొచ్చు. ఇందులో ఉన్న లోపాలు అట్లాంటివి ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందరి ఉద్దేశ్యం కూడా ఏంటంటే మన యోగ వేమన యూనివర్సిటీ ఎందుకంటే ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్నాం. ఒక సంఘ సంస్కర్త పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే మనం ఆయనను అవమానించినట్టు. అంటే అంత పెద్ద వ్యక్తి పేరు పెట్టుకొని మనము ఆయన ఒక సంఘ సంస్కర్తగా, ఒక సోషల్ రిఫార్మర్‌గా, ఒక కవిగా ఆయనది చాలా పెద్ద స్థాయి. మనం ఆయన పేరు పెట్టుకొని ఆ స్థాయిలో మనం లేకపోతే మనం ఆయన అవమానించినట్టు. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు ఆయన ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాం. సరే మాకు కొన్ని ఇబ్బందులు ఏంటనంటే ఇక్కడ నాన్ టీచింగ్‌లోకి వచ్చేటప్పటికి మాకు 26 మందే ఉన్నారు. మాకు రెగ్యులర్ స్టాఫ్ 26 మాత్రమే శాంక్షన్డ్. ఖచ్చితంగా మాకు ఆ నెంబర్ పెరగాల్సిన అవసరం ఉంది. బట్ మాకు ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్, టైమ్ స్కేలు వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మాకు దానివల్ల కూడా కొన్ని రకాల ఏమవుతుందంటే మాకొచ్చే రెవెన్యూ అయితే మేము జనరేట్ చేస్తున్నామో ఈ రెవెన్యూలో రెగ్యులర్ ఎంప్లాయీస్ సాలరీస్ ఏమో మాకు యూజువల్‌గా ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి. మా దగ్గర ఉన్న ఔట్‌సోర్సింగ్ అండ్ సాలరీస్ అనేవి కూడా యూనివర్సిటీ మీట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టి ఇంకా కొన్ని నాన్ టీచింగ్ పొజిషన్స్ తెచ్చుకోవడం కోసం కూడా మేము ప్రయత్నం చేసే పనిలో ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే
మాకు అక్కడ ఎక్కడైతే సేవింగ్ ఉంటుందో వాళ్ళ శాలరీస్ మీద దానిని మేము పరిశోధన కోసం, మౌలిక వసతులు పెంచడం కోసం వాడతాం. సో ఇంకా మాకు పిల్లల దగ్గర నుంచి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని. ఆ దిశలో కూడా మేము ప్రయత్నం చేస్తాము. సో ముఖ్యంగా మీరు ఒక 3 పాయింట్లలో నా యొక్క ప్రియారిటీస్ చెప్పాలనంటే, 1 బోధనా నాణ్యత, 2 పరిశోధనా నాణ్యత, 3 ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా నైపుణ్యాలు పెంపొందించడం. ఈ 3 అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ మూడిటి మీదనే మేము కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం. బోధనా నాణ్యత పెంచుతూ ఉంటాం. తర్వాత పరిశోధన నాణ్యత పెంచుతూ ఉంటాం. తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు రావటానికి అవసరమైన నైపుణ్యాలు పెంచడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. నిరంతరం మేము సమాజంతో, పరిశ్రమలతో అనుసంధానం సంబంధాలు పెట్టుకొని మేము కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. ఇంకా మేము పాసిబిలిటీస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్‌తో కూడా అక్కడ పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, ఆ కంపెనీలను అప్రోచ్ అయ్యి వాళ్ళ కోసం కస్టమైజ్డ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏదన్నా లాంచ్ చేసి కొన్ని వందల మందికి, వేల మందికి మేము వాళ్ళకు కూడా ఉన్నత విద్యకు వెళ్ళటానికి అవకాశం కల్పించడం వల్ల మా యూనివర్సిటీ కొంత ఆదాయ వనరులు వస్తాయి. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, మా దగ్గర ఉన్న దూర విద్య, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనండి. తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా మేము పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో కూడా ప్రవేశించినట్లయితే మనకు స్టూడెంట్స్, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ కూడా మన దగ్గర చేరే అవకాశం. సో ఆ విధంగా ఏంటంటే, ఇక యోగి వేమన యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని మనం విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మేము చేస్తాము. ప్రస్తుతం నేను రాగానే నాకున్న ముఖ్యమైన సమస్య నేను ఎదుర్కొనేది ఏంటనంటే అడ్మిషన్స్ అనేవి దాదాపు మాకు ఈరోజు 40% అయ్యాయి. 35-40% మధ్యలో అయ్యాయి. దీనిని మరి ఒకప్పుడు 100% అయ్యేది. ఇది మా ఒక్క సమస్యే కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఈ అడ్మిషన్స్, ఎందుకంటే మనకు 400 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటే 600 వరకు మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ దేశవ్యాప్తంగా. సో కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే పబ్లిక్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ వైపు చూస్తున్నారు. ఈ పోటీలో మేము నిలబడి ఈ పబ్లిక్ అడ్మిషన్స్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పెంచడానికి కూడా కావాల్సిన ప్రయత్నాలు ఇప్పటికి ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి మేము పెద్దగా చేయలేము. బట్ ఏమన్నా అవకాశం ఉండి మాకు ప్రభుత్వం నుంచి మళ్ళీ ఆ మిగిలిన సీట్లను నింపటానికి ఏమన్నా మాకు అవకాశం వస్తే మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ఇప్పటికి జాయిన్ అయిపోయారు చాలా చోట్ల. ఇది ఆల్మోస్ట్ మనం అక్టోబర్‌కి వచ్చేసాం. కాబట్టి వచ్చే సంవత్సరం అడ్మిషన్‌లు పెంచడం కోసం మేము ఇప్పటి నుంచే ప్రణాళికలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మొదలుపెట్టేసేసి ఈ నవంబర్ నుంచి మేము ఒక 6 నెలల పాటు ప్రయత్నం చేసి మా ఇక్కడున్న డిగ్రీ కాలేజెస్ విద్యార్థుల్ని, ఇంటర్మీడియేట్ చదివే మాకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అలానే పీజీ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పక్క జిల్లాలు ఇటు కడప, కర్నూలు, అనంతపురం, కనీసం ఈ 3 జిల్లాలు, చిత్తూరు, ఈ 4 జిల్లాలని మేము పాత జిల్లాలని అక్కడ అందరినీ కూడా రీచ్ అయ్యి వాళ్ళందరికీ కూడా మా యూనివర్సిటీ యొక్క గొప్పతనం చెప్పి మేము ఎక్కువ మంది మెరిటోరియస్ స్టూడెంట్స్‌ని, ఈ రాయలసీమలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి మా ప్రయత్నం ఖచ్చితంగా మేము చేసే పనిలో ఉన్నాం. అడ్మిషన్స్ పెంచే క్రమంలో ఉన్నాం. ఇంకా మా స్టాండింగ్ కౌన్సిల్‌తోని, మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌తో కూడా మాట్లాడి ఇంకా కొత్త కోర్సెస్ ఏమైతే కొత్త ప్రోగ్రామ్స్ పెడితే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయో అట్లాంటి కొత్త కోర్సులు పెట్టడం కోసం కూడా, ఇంట్రడ్యూస్ చేయడం కోసం కూడా మేము ఒకసారి చర్చించుకొని మేము కొంచెం త్వరగా నిర్ణయాలు తీసుకునే బదులు కొంత టైం తీసుకొని ఏదైనా ఒక ప్రోగ్రామ్ గాని, ఒక ఇనిషియేషన్ గాని, ఒక ప్రయత్నం గాని చేస్తే అది సస్టైన్ అవ్వాలి. అది అయ్యే విధంగా మేము 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అందరినీ ఒక బృందంగా, అంటే యూనివర్సిటీలో నేను వైస్ ఛాన్సలర్‌గా ఉన్నప్పటికీ ఇది అందరిది యూనివర్సిటీ. నేనేంటనంటే అందరిలో నాకు దీనిని నడపటానికి ఒక బాధ్యత ఇచ్చారు. సో టీచర్స్, నాన్ టీచర్స్, అన్ని రకాల ఎంప్లాయీస్, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరం సహకరిస్తేనే యూనివర్సిటీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మా యూనివర్సిటీ ముందుకు తీసుకెళ్ళటంలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించండి. ఎందుకంటే మీ అందరికి కూడా గర్వకారణం. ఈ జిల్లాని కడపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక అన్నమాచార్య, ఒక యోగి వేమన, ఒక పోతులూరు వీరబ్రహ్మం గారు, ఒక మొల్ల, ఇట్లాంటి ప్రముఖులు ఇక్కడ జన్మించిన ప్రదేశం ఇది. ఇట్లాంటి ప్రదేశంలో ఇది సాహితీ పరంగా కూడా చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్లేస్. మనకు సిపి బ్రౌన్ ఇక్కడే చాలా పరిశోధన చేశాడు. అతని స్మారక లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ కూడా యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉంది. సో అది కూడా మేమే చూస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మేము కంటిన్యూస్‌గా
సమాజంలో మా పిల్లలకు కూడా భవిష్యత్తులో వాళ్ళ పరిశోధనలో ఈ కడప జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిని వాళ్ళ సమస్యలుగా ఎంచుకొని పరిశోధన చేసినట్లయితే వాళ్ళ పరిశోధన వాళ్ళకు మాత్రమే లాభం జరగటం కాకుండా ఈ జిల్లాకు కూడా జరుగుతుంది. తర్వాత మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో మనకు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇట్లాంటి వారితో కూడా మేము కంటిన్యూస్గా ఉండి వారితో కలిసి పనిచేస్తూ ఏమన్నా జిల్లా స్థాయిలో వాళ్ళకి ఏమన్నా కొన్ని ఎవాల్యుయేషన్స్ కానీ మూల్యాంకనాలు కానీ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటే మా యూనివర్సిటీ ఆ కలెక్టర్ గారితో కూడా పనిచేసి వారు అమలు చేసే పథకాలలో కూడా ఏమన్నా లోపాలు కానీ ఏమైనా సలహాలు కానీ కావాలంటే మా విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకులు చేయటం కోసం మేము ఆ టీం కూడా చేస్తున్నాం. నేను ఇప్పటికే ఒక 3 మెంబర్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి ఆ కమిటీకి నేను ఏం పని చెప్పానంటే ఈ సిఎస్ఆర్ అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అట్లాంటి ఫండ్స్ ఉంటాయి ప్రతి కంపెనీ. వారి దగ్గరికి వెళ్ళి వారు మా యూనివర్సిటీకి వారి దగ్గర నుంచి కొంత ఫండ్స్ రాబట్టడం మొబిలైజ్ చేయడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. బహుశా నేను వేసిన మొట్టమొదటి కమిటీ అదే. ఎందుకంటే మనము సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి యూనివర్సిటీ, కాబట్టి వనరులు మనం సమకూర్చుకోవాలి. సో నేను సభాముఖంగా మీ అందరి పత్రికాముఖంగా నేను అందరినీ వేడుకుంటున్నాను. జిల్లాలో ఉన్న ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరు వీలున్నంతగా మా యూనివర్సిటీకి ఆర్థిక సహకారం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మన జిల్లా అభివృద్ధికి, జిల్లాలో విద్యా అభివృద్ధికి, ఉన్నత విద్యా అభివృద్ధికి, చదువుతున్న పిల్లలకు వాళ్ళకు మేబీ కొంతమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వటం కావచ్చు, పిహెచ్డిలో కూడా పరిశోధన చేసే పిల్లలకు కొంత ఫెలోషిప్ కొంత ఇవ్వటం కావచ్చు. ఇట్లాంటి మా దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరన్నా మంచి రీసెర్చ్ చేసినట్లయితే, మంచి పరిశోధన చేసినట్లయితే వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వటానికి కానీ ఇట్లాంటి వాటికి కూడా మాకు కొంత డబ్బు అవసరం. దానికోసం నేను ఇక్కడున్న మీ అందరి ద్వారా నేను అందరినీ వేడుకుంటున్నాను. ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు లేకపోతే ఎవరైనా వారి యొక్క కుటుంబ సభ్యుల తరఫున మాకు ఏదన్నా సహాయ సహకారం అందించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆడిటోరియం మాకు ముఖ్యంగా అవసరం ఉంది. మేము ఒక కాన్వకేషన్ పెట్టాలంటే మాకు ఆడిటోరియం లేని పరిస్థితి ఉంది. మేము ఓపెన్ ఎయిర్లో పెట్టాల్సి వస్తుంది. ఒక 1000 మంది 1500 మందికి కావాల్సిన ఆడిటోరియం కూడా మాకు అవసరం ఉంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము మా యూనివర్సిటీలో నేను వారి పేరు మీద ఆడిటోరియానికి కూడా మేము నిర్మించడానికి వారు వచ్చి నిర్మించవచ్చు. అదేవిధంగా మా హాస్టల్స్లో కూడా కిచెన్స్ మోడర్నైజ్ చేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, అకాడమిక్ బిల్డింగ్స్, కొన్ని సెమినార్ హాల్స్ ఇట్లాంటి వాటి అవసరం ఉంది. వాటి కోసం మేము ప్రభుత్వం నుంచి 100ల కోసం ప్రయత్నం చేస్తున్నాము. వాటికి తోడు ఇట్లాంటి వనరులు కూడా కొన్ని వచ్చినట్లయితే మాకు ఇంకా కాస్త త్వరగా మేము అనుకున్న ఆశయాల్ని చేరుకోగలం. దానికోసము మేము మా 3 మెంబర్ కమిటీ ఈ వివిధ రకాల కంపెనీస్ని కూడా విజిట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా నేను కూడా వారందరితో ఒకసారి సమావేశమై వారితో కూడా మాట్లాడి వారందరికీ కూడా మా యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో మా ప్రణాళికలన్నీ చెప్పి వారి సహాయ సహకారాలని కూడా ప్రత్యక్షంగా వారందరి ద్వారా వ్యక్తిగతంగా వారిని కలిసి వారి నుంచి మేము తీసుకొని ఖచ్చితంగా, ఎందుకంటే నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. 26 సంవత్సరాలు నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రకరకాల స్థాయిల్లో ఒక వార్డెన్ నుంచి డిప్యూటీ చీఫ్ వార్డెన్, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్, రిజిస్ట్రార్, ఐక్యూఎస్సీ డైరెక్టర్, డీను, హెడ్, ప్రో వైస్ ఛాన్సలర్, ఇన్ని రకాల పొజిషన్లు చేసేసాను. కాబట్టి మా దగ్గర ఉన్న అక్కడున్న అనుభవాలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు మా యూనివర్సిటీ 4వ ర్యాంకులో ఉంది ఒకప్పుడు 2016, 17, 18 ఆ ప్రాంతంలో 4, 5, 6 NIRSలో. అట్లాంటి మేము ఈ రోజు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ. అక్కడున్న ప్రాక్టీసెస్ తర్వాత ఖచ్చితంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో మా దగ్గర ఉన్న చాలా మంది కొలీగ్స్కి రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి చాలా మంది ప్రొఫెసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో మాట్లాడతాము. ఇంకా భవిష్యత్తులో అవకాశం ఉంటే ఇక్కడున్న స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్స్ చెప్పే పాఠాలు వినడానికి కూడా మేము ప్రణాళికలు తయారు చేస్తాం. ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే కాదు, అది ఐఐటీలు అవ్వచ్చు, ఎన్ఐటీలు అవ్వచ్చు, అట్లాంటి అవకాశాలు కూడా చూసి ఈవెన్ కడపలో చదువుకుంటున్న పిల్లలకు కడపలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్తో పాటు ప్రముఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పాఠాలు కూడా వినే అవకాశం కల్పించడం కోసం దానికి సంబంధించి ఒక స్టూడియో, అంటే మాకు ఇప్పుడు మేము రికార్డ్ చేయడానికి, తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ ఇట్లాంటి వాటి కూడా మేము ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు నేను ఒక 1 వీక్ అయింది కాబట్టి ఇంకా యూనివర్సిటీ నేను ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క ఫెసిలిటీని విజిట్ చేస్తూ ఉన్నాను. వచ్చే వారం కనీసం ఒక 10 రోజుల పాటు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి వారితో ఒక హాఫ్ డే కూర్చొని వారి సాధక బాధకాలు, వారి యొక్క ఇబ్బందులు, వారి దగ్గర నుంచి కొన్ని సలహాలు, వారికి కొన్ని సలహాలు ఇస్తూ ఒకసారి ఈ యూనివర్సిటీని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికలు తయారు చేసి రకరకాల
బాడీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని ఒకటొకటిగా మేము ఏదైతే అనుకున్నామో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు నా టెన్యూర్ అయిపోయే టైంకి ఈ యూనివర్సిటీని ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకొంత పైకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నిస్తాం. దానికి నా యూనివర్సిటీ తరఫున మా సభ్యులందరూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ కడప జిల్లా సమాజం మీరు అందరూ కూడా అంతే సహాయ సహకారాలు మాకు అందించినట్లయితే మా గమ్యాన్ని మేము త్వరగా ఇంకా ముందుగా చేరుకుంటాము. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థలు అవునండి. మన యూనివర్సిటీలో కాకుండా కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాంకేతిక పరిజ్ఞానం అనేక కోర్సులు వస్తాయి. కరెక్ట్ అండి. వాటిని మీ కరికులంలో ప్రవేశపెట్టి పిల్లలకి పాఠాల్లో కోర్సు కూడా ప్రవేశపెట్టాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంటే మీరు అడిగారు కాబట్టి నేను స్వతహాగా నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను బీటెక్ సివిల్ చేశాను ఫస్ట్, తర్వాత ఎంబీఏ చేశాను, తర్వాత పిహెచ్డి మేనేజ్మెంట్ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను, పిహెచ్డి సైకాలజీ చేశాను, ఎంఏ ఎడ్యుకేషన్ చేశాను, పిహెచ్డి ఎడ్యుకేషన్ చేశాను. నాకు 3 డాక్టరేట్లు ఉన్నాయి. ఎంటెక్ డేటా సైన్స్ కూడా చేశాను. ఎందుకంటే అది మొన్న సెప్టెంబర్లో కంప్లీట్ చేశాను. కాబట్టి నా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ డేటా సైన్స్ అనేది, ఏఐ అనేది, ఎంఎల్ అనేది వచ్చే 3 దశాబ్దాల పాటు ఉద్యోగ మార్కెట్లో ఈ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నేను మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మా పిల్లలకు ఈ నైపుణ్యాలు పెంపొందించడం కోసం ముందు నేను నేర్చుకోవాలని చెప్పి నేను ఎంటెక్ చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో మా యూనివర్సిటీలో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఎంబీఏ బిజినెస్ అది భారతదేశంలోనే ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారి పెట్టిన కోర్సు. అట్లాంటి ఒక ప్రయత్నం ఆల్రెడీ నేను చేశాను. ఇక్కడ కూడా ఇప్పుడు అట్లాంటి మీరు చెప్పినట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు ఏ కోర్స్ అన్నా చదవనివ్వండి, వాళ్లకు కొంత కంప్యూటింగ్ స్కిల్స్, డేటా స్కిల్స్, ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్, ఇట్లాంటి వాటిలలో ప్రతి ఒక్కళ్ళకు కూడా దానికోసం ఏంటంటే మాకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే వాళ్ళ సబ్జెక్ట్లే కాకుండా యూనివర్సిటీలో అందరూ ఏ కోర్స్ అయినా చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి వాటిని కొన్ని ఓపెన్ ఎలెక్టివ్స్గా ఒక అవేర్నెస్ కోర్సులుగా పెట్టి ఆ ప్రోగ్రామ్స్ని, ఆ కోర్సుల్ని పిల్లలందరూ తీసుకునేటట్టుగా. ఇంకా మాకు సమస్య ఏంటంటే కొత్త కోర్సుకు వెళ్ళాలంటే ఫేకల్టీ కావాలి. ఫేకల్టీ లేకుండా కొత్త కోర్సు పెడితే మళ్ళీ రేపు మీరే అంటారు, అంటే మీరు ఫేకల్టీ లేకుండా కోర్సు స్టార్ట్ చేస్తారు. ఫేకల్టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనకు టైం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఎవరైతే ఫేకల్టీ మెంబర్స్ ఉన్నారో వీరిలో కొంతమందికి ఏదన్నా వీళ్ళ నైపుణ్యాలు పెంచి ఇట్లాంటి సబ్జెక్టు చెప్పడానికి వాళ్ళకి కావాలంటే వీళ్ళని బయటకి ఎక్కడన్నా ట్రైనింగ్లకు పంపించి శిక్షణ కోసం పంపించి కొంత టైం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో ఇట్లాంటి మీరు చెప్పినట్లుగా ఈ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ ఇట్లాంటి వాటిని కూడా మేము ప్రవేశపెట్టాలి. తర్వాత మాకు ఇప్పుడు ఎన్పిటిఎల్ అని ఉంటుంది, నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. అందులో ఏంటంటే అన్ని ఉన్నత విద్యా కోర్సులు అన్ని కూడా ప్రోగ్రామ్ కోర్సెస్ అన్ని కూడా ఆన్లైన్లో అవైలబుల్. సో మేము కొన్ని కోర్సెస్ యూజీసీ కూడా ఏం చెప్తుందనంటే ఒక 40% వరకు అట్లాంటి కోర్సులు మేము ఆన్లైన్ కోర్సులు తీసుకొని వాటికి ఎగ్జామ్ మేము పెట్టుకొని వాటి క్రెడిట్స్ని మేము ఇక్కడ ఇవ్వచ్చు. అంటే టీచింగ్ మేము చేయము, టీచింగ్ వాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అవుతారు. సో అందులో భాగంగా వాళ్ళు 40% అన్నప్పటికీ టు బిగిన్ విత్ ప్రతి ప్రోగ్రాంలో కొన్ని కోర్సుల్ని మేము ఆ స్వయం ద్వారా మా పిల్లలు నేర్చుకోవడానికి మేము అవకాశం ఇవ్వచ్చు. మన యూనివర్సిటీలో మీరు చెప్పినాక అడ్మిషన్స్ 40% జరిగాయి. అవునండి. మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ 98. అంటే ఇప్పుడు మన యూనివర్సిటీ పైన ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఉన్న ఫ్యాకల్టీతో అసలు వాళ్ళు పాఠాలు చెప్పడం నేర్చుకుంటారు చాలా మంది అనేది. దాన్ని నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. అది మీరు ఇప్పుడు చెప్తున్నారు. నా దృష్టికి అయితే ఇక్కడ పాఠాలు జరుగుతూనే ఉన్నాయి. మాకు ఇప్పుడు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు ఉన్నారా? చాలా మంది చెప్పడం లేదు. అదే మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. మీరు నేను వెళ్తాను, నేను డిపార్ట్మెంట్స్కి వెళ్తాను. మేమేం చేస్తామంటే ఇప్పుడు మన పిల్లలతో మాట్లాడినప్పుడు చెప్తాను, నేను కంప్లైంట్ సజెషన్ బాక్స్ అని పెడుతుంది క్యాంపస్ సజెషన్ బాక్స్. వాళ్ళ పిల్లలకి ఏం చెప్పానంటే మీరు సజెషన్స్ ఇవ్వండి, మా యూనివర్సిటీ ఇంప్రూవ్ అవుతాం, మన యూనివర్సిటీ ఇంప్రూవ్ అవుతాం. మీ ఇచ్చే సజెషన్లో బెస్ట్ సజెషన్ ఉంటే దానికి నేను ప్రోత్సాహం కూడా ఇస్తాను చెప్పి. కాబట్టి ఫస్ట్ మేము చేస్తుంది ఏంటంటే మీరు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగటం జరిగింది. ఖచ్చితంగా నేను ఈరోజు నిన్న వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, సో ఒక వైస్ ఛాన్సలర్గా నేను ఈరోజు మధ్యాహ్నం నేను పిల్లలతో ఒక లెక్చర్ ఇస్తుంది. సాధారణంగా వైస్ ఛాన్సలర్స్ ఏంటంటే ప్రోగ్రాంలో
గెస్ట్గా ఉంటారు. నేనేంటంటే ఒక కొత్త ఒరవడి ప్రారంభిస్తాను. నేను ఎందుకంటే బేసిక్గా ప్రొఫెసర్ని కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను పిల్లలతో మాట్లాడతాను, పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తాను. నాకున్న స్ట్రెంగ్త్ నా టీచింగ్, నా మోటివేషన్ దాన్ని ఖచ్చితంగా నేను పిల్లలకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం మొట్టమొదటిసారిగా ఇవాళ నేను మధ్యాహ్నం పిల్లలతో ఒక లెక్చర్ ఇస్తున్నాను. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గత 25 ఏళ్ళుగా నేను సంవత్సరానికి 2 సార్లు నెట్ జేఆర్ఎఫ్ క్లాసులు పేపర్ 1 అని ఉంటుంది, అది చెప్తాను వాలంటరీగా. అది చెప్పడం వల్ల కొన్ని వేల మంది పిల్లలు నెట్ క్వాలిఫై అయ్యారు. సో అది ఈ యూనివర్సిటీలో నేను పిల్లలకు చెప్పాను, పిహెచ్డి స్కాలర్స్, పీజీ స్టూడెంట్స్కి. వచ్చే నెల నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నాకున్న గత 25 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మన టార్గెట్ ఏంటంటే మన యూనివర్సిటీ నుంచి చాలా మంది పిల్లలకు నెట్ జేఆర్ఎఫ్ రావాలి. దానికోసం నేను ఇప్పుడు వైస్ ఛాన్సలరే పాఠాలు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్సిటీలో ఖచ్చితంగా మీరు చెప్పిన చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభావితం అవుతారు. ఉప కులపతి వచ్చి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. నాకు తెలిసి బై అండ్ లార్జ్ ఇప్పటి వరకు నేను స్టూడెంట్స్ని కలిశాను, పిహెచ్డి స్కాలర్స్ని కలిశాను, కానీ నాకు రకరకాల విద్యార్థి సంఘాలు కూడా నాకు వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చాయి. బట్ మీరు చెప్పిన కంప్లైంట్ అయితే నా దృష్టికి ఇంతవరకు రాలేదు. బహుశా ఉంటే ఉండుండొచ్చు, నా దృష్టికి అయితే రాలేదు. ఖచ్చితంగా నేను మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి నేను విజిట్స్కి వెళ్ళినప్పుడు ఇది క్లాసెస్ విషయంలో ఖచ్చితంగా నేనైతే క్లాసెస్ విషయంలో, ఎందుకంటే బోధన పరిశోధన అనేది 2 కళ లాంటివి యూనివర్సిటీ. ఖచ్చితంగా వీటి మీద మా అటెన్షన్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. బోధన చేస్తేనే వాళ్ళ టాలెంట్ ఖచ్చితంగా చేసి అది చెప్పకపోతే మీరు ఒకసారి ఖచ్చితంగా నేను చెప్తాను కదా అన్న, ఫస్ట్ నేను ఒకరికి చెప్పే ముందు నాతోనే మొదలు పెడతాను. నేను రెగ్యులర్గా క్లాసెస్లో కూడా ఏమంటున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, పూర్తిగా ఓ సబ్జెక్ట్ చెప్పలేకపోవచ్చు, బట్ నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పిల్లలకు కూడా చెప్పాను, ఎవరి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతాను. అక్కడ నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరు లేకుండా నేను వాళ్ళే మాట్లాడుతాను. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. అది కూడా కాకుండా మనము సజెషన్ బాక్స్ పెట్టారు, సజెషన్ బాక్స్ ఆ బాక్సులు పెడుతున్నాం. సో సజెషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు మాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఖచ్చితంగా మేము దాన్ని రాశారు. సో ఇప్పుడు మనకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 2 కూడా ఏఆర్ రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత అతిపల్లి గారు వచ్చారు, ఆ తర్వాత ప్రకాష్ బాబు గారు వచ్చారు, ఆ తర్వాత సార్ నిలిపేశారు. మనకు సెంట్రల్ యూనివర్సిటీకి చాలా అనుబంధం ఉంది. మాకు ఈ వచ్చినప్పుడంతా కూడాను ప్రోగ్రెస్ ఈ రోజు ఈ స్థాయికి మేము అందుకున్నాము అంటే నిజంగా మాకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వైస్ ఛాన్సలర్స్ ఏ కారణం అనుకుంటాను. మీరు ఇప్పుడు దాకా విన్నారు, ఇన్ని డిగ్రీస్ సంపాదించిన వాళ్ళని సార్ ఇంకొకటి మర్చిపోయారు, ఉమెన్ స్టడీస్ కూడా చేశారు, అందులోనూ నెట్ పాస్ అయ్యారు. సార్ని కడప జిల్లాలో ఎక్కువ మంది సార్ సహాయపడ్డాడు నెట్ పాస్ కావడానికి అని చెప్పారు. అందుకని సార్ ఎక్కువ పాఠాలు చెప్పి ఎక్కువ పిల్లలతో కనెక్ట్ అయ్యి మేమైతే అడ్మిషన్స్ నెక్స్ట్ టైం నుంచి మాకు అనుకుంటున్నాం. మీరు అన్నట్టు టీచర్స్, ఫ్యాకల్టీ కూడా ఎక్కువ మోటివేట్ అవుతారు. మనం అది ఈ 10-15 ఏళ్ల కార్యక్రమంలో కాస్త మెత్తపడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉత్సాహంగా అందుకుంటారు. మాకు పోయినసారి 2 బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చాయి. ఈసారి పెయింటింగ్ మృత్యుంజయరావు గారు కూడా టూరిజం అవార్డు, ఎక్సలెంట్ టూరిజం అవార్డ్ ఫర్ రైటింగ్ అండ్ బుక్స్, దీంట్లో మనకు ఒక అవార్డు అందుకున్నారు. శంకర్ నానో టెక్నాలజీ అండ్ మెటీరియల్ సైన్స్, కొరియాలో ఉన్నారు రీసెర్చ్ దీంట్లో. మళ్ళీ ఈ ఇయర్ కూడా అతనికి అవకాశం ఇచ్చారు, అతడు అలా కొనసాగుతూ ఉన్నాడు. ఈ ఇయర్ కూడా సార్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ గివెన్ హిమ్ ఏ లెటర్ టు కంటిన్యూ. ఇవన్నీ కాకుండా సార్ మనకు ఇన్కమ్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్. హైయర్ ఎడ్యుకేషన్కి గ్రాడ్యువల్గా ఫోకస్ అనేది డిఫరెంట్ వైపుకి మలుస్తూ ఉన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టుకుంటూ ఉంది. కాబట్టి సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వడానికి ఈ డబ్బులు ఎలాగా జాగ్రత్తగా ఇది చేసుకోవాలనేది సార్ చర్చించారు. ఈ విషయాలన్నీ కూడా చర్చించాను. వీటిలో పాటు మీరు పిల్లలకి ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కానీ, టెక్నికల్ డెవలప్మెంట్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, రీసెర్చ్ మెథడాలజీ కానీ, ఇవన్నీ సార్ చెప్పినవే అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో. ఈ విషయాలన్నీ కూడా మనకు ఎంకామ్, ఎంబీఏ వాళ్ళకు సుపరిచితులు. సార్వి స్పీచెస్ విన్నారు. ఇలాగా వేరే వాళ్ళని పిలిపించి, బయట వాళ్ళని పిలిపించి, ఎక్సలెంట్ మామూలుగా ఉండే వాళ్ళని కాదు, చిన్న వాటిలో ఎంఎస్ ఆఫీస్ నుంచి, ఎంఎస్ వర్డ్ నుంచి, మనకు ఎక్సెల్ దగ్గర నుంచి అన్నీ కూడా ట్రైనింగ్ అవసరమైతే ఇద్దాము. అవన్నీ కూడా చాలా అవసరము. అప్డేట్ కాకపోతే వాళ్ళు వెనక పడిపోతారు అని నాన్ టీచింగ్ మీద కూడా ఫోకస్ చేసి అందరూ ఒకటే అన్న భావన మనం కలిగించాలన్నది ముఖ్యంగా ఆయన ప్రతి స్పీచ్లోనూ చెప్పారు.
మనం అందరం కూడా ఒకటే, అందరం కలిసి పాటుపడదాం. అప్పుడే యూనివర్సిటీని ముందరికి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది అని మీకు కూడా చెప్పారు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి డిఫరెన్స్. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఎవరిది కాదు, అందరూ ఓన్ చేస్తారు, కానీ ఎవరిది కాదు అన్నట్టు ప్రవర్తించకూడదు. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే గౌరవం ఉండాలి. దాని వైపు ఎప్పుడైతే మనం పనిచేసే వాళ్ళకి ఎలా గౌరవం ఉంటుందో బయట పబ్లిక్ కూడా అలాంటి గౌరవాన్ని కలిగించాలి. అది ప్రతి ఒక్కరి పబ్లిక్ మనిషి